హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ సంబంధించింది. ఇక వీడియో కనుక పూర్తిగా చూస్తే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించింది. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కింద నోటిఫికేషన్ TSMS 6th క్లాస్ 2024, తర్వాత నోటిఫికేషన్ TSMS 7th to 10th క్లాస్ 2024 రెండు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషను, స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు, పేమెంట్ స్టార్ట్ ఆన్ ఎండ్ డేటు ఎప్పటి నుంచి అంటే January 12th నుంచి మనకు February 22nd వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండింటి కూడా సేమ్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ డేటు January 12th నుంచి అంటే ఈ రోజు నుంచి February 22nd వరకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకు April 7th రోజు ఉంటుంది. April 7th అంటే మనకు April 8th రోజున 6th క్లాస్ వాళ్ళకైతేనేమో మార్నింగ్ 10 to 12 వరకు ఉంటుంది. అదే 7th, 8th, 9th, 10th వాళ్ళకైతేనేమో ఆఫ్టర్నూన్ 2 to 4 ఉంటుంది. అంటే మొత్తానికి 6th క్లాస్కైనా 7th, 8th, 10th క్లాస్ అయినా మనకు 2 hours ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ రెండు నోటిఫికేషన్లు కూడా రెండు సేమే ఉంటాయి, రెండు కలిపిచ్చారు కమాండ్గా. ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే 6th క్లాస్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఇది 6th క్లాస్ కదండి, రెండు ఇందులో కలిపి ఉంటాయి. 6th, 10th, 7th, 8th, 10th. అదేవిధంగా ఇది 7th, 10th ఇది కూడా సేమ్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది కూడా మీకు ఇక్కడ సేమ్ ఉంటుంది కాబట్టి ఒకటి చెప్తే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి చూద్దాం ఒకసారి. ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి 194 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అయితే అందులో 6th to 10th వరకు తెలుగు మీడియం ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఇంటర్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అయితే ఇంటర్కి సంబంధించి అడ్మిషన్ ఫీ మనకు మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ వస్తుంది. ప్రస్తుతానికైతే మనకు 6th to 10th వరకు మాత్రము నోటిఫికేషన్ రావడం జరిగింది, అడ్మిషన్ నోటిఫికేషను. ఎలాంటి ఈ మనకు మోడల్ స్కూల్స్లో ఎలాంటి ఫీజు ఉండదు, ఫ్రీగా మనకు వాళ్ళే టీచింగ్ చేస్తారు. ఇన్స్ట్రక్షన్ అంటే మనకు ఇంగ్లీష్ వచ్చేసి మీడియం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఇస్తారు. తర్వాత మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది 6th to 10th వాళ్ళకి. తర్వాత సప్లై ఆఫ్ ఫ్రీ యూనిఫామ్స్ అనగా 10th క్లాస్ వరకు ఇస్తారు. హాస్టల్ ఫెసిలిటీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అప్ టు 100 స్టూడెంట్స్. అంటే ఇది ఇంటర్మీడియట్ అని చెప్పారు, మరి కొన్ని చోట్ల 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటర్మీడియట్కి మనకు చూసినట్లయితే రెండు మనకు ఫస్ట్ సెకండ్ ఉంటుంది కదండి. అంటే ఫస్ట్ ఇయర్లో 50 గర్ల్స్, సెకండ్ 50 గర్ల్స్, మొత్తం 100 మెంబర్స్ మనకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ ల్యాబొరేటరీస్, సైన్స్ ల్యాబొరేటరీస్, లైబ్రరీ మొత్తం కూడా స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ ఫ్రీ కాంపిటేటివ్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. నెంబర్ ఆఫ్ సీట్స్ మనకు 6th క్లాస్ సంబంధించి 100 సీట్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో మనకు 50 సీట్లు అంటే మొత్తం 100 సీట్లు ఉంటాయి. ఇది కో ఎడ్యుకేషన్ లాగా, డే స్కూల్ లాగా ఉంటుంది. అంటే ఇది రెసిడెన్షియల్ కాదండి, డే స్కాలర్స్ లాగా. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా మిగిలిపోయిన సీట్లు ఉంటే 7th, 8th, 9th, 10th వాళ్ళకు కూడా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎట్లా ఇస్తారు అంటే మనం ఎగ్జామ్ రాస్తే అందులో వచ్చిన మెరిట్ని బట్టే ఉంటుందండి. అది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు January 8th రావడం జరిగింది. షెడ్యూల్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ January 12th నుంచి February 22nd వరకు 6th to 10th అన్ని అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి చూడండి, మనకి April 1st నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6th వాళ్ళైనా 7th, 8th, 10th అందరూ కూడా. ఎగ్జామ్ వచ్చేసి April 7th రోజు ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి 6th క్లాస్కి ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 7th, 8th, 10th వాళ్ళకు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఈ మోడల్ స్కూల్స్ ఉన్నాయో అదే స్కూళ్ళలో ఆ మండలాల్లో మనకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి May 25th రోజు మనకు రావడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే May 27 నుంచి 31st వరకు అయిపోతుంది. ఇక మనకు క్లాసెస్ అనేటివి జూన్లో స్టార్ట్ అవుతాయి. అయితే మీకు సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ టీసీ, బోనాఫైడ్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా రెడీ చేసుకోవడం పెట్టుకోవడం బెటర్, దేనికైనా చదువుతాయి. ఇక్కడ ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ వచ్చేసి SC, ST, BC, PHC, EWS వాళ్ళకి 125 రూపీస్ ఉంది, వేరే వాళ్ళకు 200. మీకు ఎగ్జామ్ సపోజ్ మీకు 6th క్లాస్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే
అడ్మిషన్ కావాలనుకుంటే 5th క్లాస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. 7th అయితేనేమో 6th వస్తాయి, 8th అయితేనేమో 7th వస్తాయి, 9th అయితేనేమో 8th వస్తాయి, 10th క్లాస్ అడ్మిషన్ అయితేనేమో 9th క్లాస్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 6th క్లాస్ క్వశ్చన్లో తెలుగు నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, సోషల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులు, మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు, 2 గంటలు అయితే ఉంటుంది టైము. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 5th క్లాసు ఇచ్చిన సిలబస్. ఈ ఎగ్జామ్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో ఉంటుంది. కానీ నెక్స్ట్ మాత్రము మీకు అక్కడ జైన్ అయినాక మాత్రం తెలుగు మీడియం ఉండదండి, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ఫస్టే చూసుకోండి ఒకసారి. తర్వాత 7th నుంచి 10th క్లాస్ వరకు కూడా సేమ్ అలాగే చూడండి, ఇక్కడ ఇచ్చారు తెలుగు 25 మ్యాథమెటిక్స్ 25 సేమ్ అలాగే ఇచ్చారు. అక్కడ 100 క్వశ్చన్లు 100 మార్కులు అలాగే ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అండి, తెలుగు ఇంగ్లీష్ 2 మీడియాలు ఉంటాయి. మనకు నెక్స్ట్ చదువుకునే మీడియం మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది జాయిన్ అయిన తర్వాత, అదే 6th 7th ఏదైనా కూడా. తర్వాత 6th క్లాస్ అడ్మిషన్స్కి ఏజ్ వచ్చేసి 10 years కంప్లీట్ అయి ఉండాలి. ఇక ఇవ్వడం జరిగింది. 15 years కంటే తక్కువ ఉండాలి ఏజ్. 7th అయితేనేమో 11 years కంప్లీట్ అయి ఉండాలి, 16 years కంటే తక్కువ ఉండాలి. చూసండి ఇక్కడ చూసుకోండి ఇక్కడ. తర్వాత 8th క్లాస్కి అయితేనేమో 12 years కంప్లీట్ అయి ఉండాలి, 17 years కంటే తక్కువ ఉండాలి. 9th క్లాస్కి అయితేనేమో 13 years కంప్లీట్ అయి ఉండాలి, 18 years కంటే తక్కువ ఉండాలి. 10th క్లాస్కి అయితే 14 years కంప్లీట్ అయి ఉండాలి, 19 years కంటే తక్కువ ఉండాలి. ఎగ్జామ్ 2 hours ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక మనకు ఎగ్జామ్ ఫీ ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీ సేవలు ఏం చేయవచ్చు, డైరెక్ట్ ఇక్కడ మనమే చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి కూడా. ఇది అంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఇంటి దగ్గర ల్యాప్టాప్ ఉన్నా అక్కడ చేసుకోవచ్చు అండి. మీ యొక్క మెరిట్ని బట్టి మీకైతే మరి ఇక్కడ సీట్లు అయితే ఎదురు చేస్తారు. మొత్తం సీట్లలో 100లో చూడండి, ఇక్కడ మీకు SC ST వాళ్ళకు 25 సీట్లు పోతాయి, మిగతా BC వాళ్ళకు 29 సీట్లు పోతాయి, PH వాళ్ళకు 3 సీట్స్ పోతాయి, మొత్తం 100 సీట్లు అనుకుంటే. మిగతావి ఎకనామిక్ 10 సీట్లు పోతాయి. తర్వాత 33.3% వచ్చేసి గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుందండి, చూసుకోండి ఇక్కడ. ఈచ్ మోడల్ స్కూల్ విల్ బి కన్సిడర్ యాజ్ యూనిట్ ఫర్ అడ్మిషన్ అన్నారు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆ మండలంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు, మిగతా వాళ్ళకి నాన్ లోకల్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు మనకి లోకల్ నాన్ లోకల్ ఏ విధంగా అనేది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి. ఆన్లైన్లో మనం క్యాన్సిల్ చేయలేము ఒకసారి. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, పేరు కానీ, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అని జాగ్రత్త ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది పూర్తి నోటిఫికేషను. దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ 2 సేమ్ కదండి, ఇది కూడా సేమ్ ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ ఇవి కూడా సేమ్ ఉంటాయండి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మీరు చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్, ఇది 6th క్లాస్ సంబంధించింది. చూడండి 6th క్లాస్ సంబంధించింది కదండి. ఏంటి అని జర్నల్ నెంబర్ వచ్చాయి. సో ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ 6th క్లాస్ సంబంధించి క్యాండిడేట్ నేము మీ స్కూల్లో ఉన్న ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేలా ఫీమేలా, PH అవునా కాదా, కమ్యూనిటీ ఇక్కడ ఏది ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏదైతే అది. తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్, ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అనేది మనకు నిజం చెప్పాను కానీ 125 రూపీస్ అనేది ఉంటుంది. SC ST BC EWS PH వాళ్ళకి 125, మిగతా వాళ్ళకి 200 ఉంది. తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంక్ ద్వారా చేయవచ్చు అండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉందండి, ఇక క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జర్నల్ నెంబరు, మీరు ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఈ జర్నల్ నెంబర్ వస్తుంది. ఆ జర్నల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ మనం ఆల్రెడీ అక్కడ ఇచ్చుంటాం కాబట్టి ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫోటోస్ 2 కలిపి కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. కమాండ్గా 2 కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆన్లైన్లో మనం అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అది మీకు తెలిసిన విషయాలే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఒకసారి ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీకు. సో ఇది కూడా సేమ్ ఆన్లైన్ పేమెంట్ అలాగే ఓపెన్ అవుతుంది.
కాకపోతే క్లాసెస్ ఇక్కడ మీకు చూసినట్లయితే 7th 8th 9th మీరు నెక్స్ట్ దేనికి అప్లై చేస్తారో ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేము ఇవన్నీ ఇంతకుముందు చెప్పినట్టుగానే సేమ్ ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి సేమ్ ఉంటుంది. సబ్మిట్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్కి అదేవిధంగా అప్లికేషన్ కూడా ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి ఇక్కడ మీకు సో అదే అప్లికేషన్ ఉంటుంది, తేడా ఏముండదండి. మళ్ళీ ఇక్కడ జర్నల్ నెంబరు, పేమెంటు, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. ఎవరైనా జర్నల్ నెంబర్ మర్చిపోతే కనుక చూడండి ఇక్కడ మనకి కింద ఇచ్చారు నో యువర్ జర్నల్ నెంబర్ ఉంది. ఎవరైనా మొబైల్ డిలీట్ చేసినప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి జర్నల్ నెంబర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లాస్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏదనేది. ఇక్కడ సెలెక్ట్ 6th లేకుంటే 7th to 10th అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెలెక్షన్ చేసుకుంటే మనకు ఈ విధంగా డీటెయిల్స్ పడతాయి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ జర్నల్ నెంబర్ అంటే మన మొబైల్కి ఈమెయిల్కి వస్తుందండి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఇక్కడ సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఆ జర్నల్ నెంబర్తో మనం కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత మీకు అప్లికేషన్ నెంబరు అంటే అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకోవాలనుకుంటే కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుందండి. చూడండి ఒకసారి షో నోటిఫికేషన్ ఉంది. ఇది 6th class డౌన్లోడ్ నోటిఫికేషనా లేకపోతే 9th to 10th ఏది పెట్టినా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే ఇక్కడ ఇచ్చినదండి. క్యాండిడేట్ ఐడి, రిఫరెన్స్ ఐడి మనకు మొబైల్కి వస్తుంది. లేదంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇది ఎంటర్ చేసి సబ్మిట్ అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి కూడా సబ్మిట్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. అది 6th అయినా 7th అయినా 8th అయినా 9th అయినా 10th అయినా ఏదైనా కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఇక్కడ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ TS 6th class 2024 యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ 10th class యూజర్ మాన్యువల్ ఉందండి. ముందు ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడండి ఇది యూజర్ మాన్యువల్ అండి. సో రెండు కూడా సేమ్ ఉంటాయి, పెద్ద తేడా ఉండదు. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఇంత చూపించాను కదండి. సో ఇట్లా మీరు చూసుకొని ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు. సబ్మిట్ చేస్తే ఆన్లైన్లో పేమెంట్ ఈ విధంగా డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఇక్కడ మీరు చూసినట్లయితే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, అదర్ డెబిట్ కార్డ్సా, ఇంటర్నెట్ బ్యాంకింగా, క్యూఆర్ కోడ్ అంటే ఇవాళ మనం గూగుల్ పే, ఫోన్పే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ క్యూఆర్ కోడ్ కూడా ఇట్లా ఓపెన్ చేసి దాంతో కూడా మనం పేమెంట్ చేయవచ్చు. అమౌంట్ యూపీఐ కూడా చేయొచ్చు, మన ఇష్టం అండి. సో అందరూ క్యూఆర్ చేసుకోవడం బెస్ట్ అండి. క్యూఆర్ చేసుకోవడం జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మనకు అయిపోతుంది క్యూఆర్ కోడ్తోని. సో క్యూఆర్ కోడ్ పెట్టేసి క్యూఆర్ కోడ్ ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ జర్నల్ నెంబర్ చెప్పాను కదండి, అప్లైడ్, ఏ క్లాసు, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ ఇట్లా వస్తాయి కదండి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది ఇదే విధంగా సేమ్ మనకి మొబైల్కి కూడా. సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ కానీ ఇక్కడ అప్లికేషన్ జర్నల్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఫోటోస్ స్కాన్స్ అప్లోడ్ చేస్తే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ పేరు, తర్వాత సర్నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, జెండరు, అడ్రస్ ఫర్ కమ్యూనికేషను, నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, మరి ప్రజెంట్ నేటివ్ మండల్ ఎక్కడ, తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ, మళ్ళీ నేమ్ ది మండల్ ఎక్కడ దగ్గర చూపిస్తుంది, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, రిజర్వేషన్ కేటగిరీ, సబ్ క్యాస్ట్ ఏంటి, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి, ఆర్పిహెచ్చా కాదా, అయితే ఏంది ఎంత ఉందని పెట్టాల్సి ఉంటుంది. సో ఇట్లా క్లాస్ ఇన్ విచ్ స్టడీయింగ్ 4th అంటే ఎక్కడ చదివారు అనేది ఇక్కడ ఇచ్చారండి అంతకుముందు. సో ఇది నెక్స్ట్ 6th class కాబట్టి మీడియం ఆఫ్ స్టడీ ఏంటి, మళ్ళీ ఎక్కడ చదివారు, ప్రాక్టికల్ స్టడీ అంత ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ 5th class సంబంధం అంటే 4th, 5th రెండు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. 4th ఎక్కడ చదివారు, 5th ఎక్కడ చదివారు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ స్కూలు, ప్రైవేటా, గౌటా, రూరలా, లేకపోతే విలేజ్ అనేది అంటే అర్బనా అనేది మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాస్ట్కు స్కూల్ అప్లయింగ్ అంటే ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తున్నాము, ఏ మండల్లో, ఏ స్కూల్లో
ఐ యాక్సెప్ట్ అని చెప్పేసి ప్రివ్యూ అంటే మనకు ఈ విధంగా షో చేస్తుందండి. ఇది ఈ విధంగా షో చేస్తుంది మొత్తం కూడా. ఇక్కడ మొత్తం కూడా షో చేసిన తర్వాత మనం ఫైనల్ ఇక్కడ సబ్మిట్ చేస్తాం. అంటే కరెక్ట్ చూసుకొని, కరెక్ట్ లేకపోతే ఎడిటింగ్ అని చెప్పేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు అన్నీ కరెక్ట్ ఉంది అనుకుంటే మాత్రం మనం డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. 6th క్లాస్కైనా 7th కైనా అలాగే సేమ్ ఉంటుందండి. ఇగో లాస్ట్ మనం సబ్మిట్ చేసినాక ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అంటే కనుక మనకు అప్లికేషన్ ఇక్కడ షో చేస్తుంది కింద మొత్తం మనకు. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. రెండు కూడా సేమ్ అలా ఒకే విధంగా ఉంటాయి. చెప్పాను కదండి, చూడండి ఇది 7th to 10th, అది ఇంతకుముందు చూపించిందేమో 6th క్లాస్. రెండు కూడా సేమ్ ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్గా. అదేవిధంగా నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.